నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ముగిసిన రొట్టెల పండుగ. సుమారు 11 లక్షలకు పైగా హాజరు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన మంత్రి నారాయణ. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. రాత్రిళ్లు దొంగ దెబ్బ కొడుతున్న గ్రావెల్ మాఫియా. అధికారులకి తెలిసినా అంతా గప్చుప్గానే తరలింపు. అట్టహాసంగా ప్రారంభమైన 10వ జిల్లా రెవెన్యూ క్రీడోత్సవాలు. ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు. వ్యక్తి కిడ్నాప్ కేసును ఛేదించిన బుచ్చి పోలీసులు. 11 మంది నిందితులు అరెస్ట్. 3 కార్లు, 3 కత్తులు స్వాధీనం. ఎంతో ప్రతిష్టాత్మకంగా రొట్టెల పండుగ ప్రశాంతంగా ముగిసింది. సుమారు 11 లక్షల మందికి పైగా భక్తులు విచ్చేసినట్లు అధికారులు ప్రకటించారు. పండుగలో ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న రొట్టెల పండుగ ప్రశాంతంగా ముగిసింది. గత ఏడాదితో పోలిస్తే ఇటు భక్తుల రాక, అటు వసతుల ఏర్పాటు రెండు గణనీయంగా పెరిగాయి. పారిశుద్ధ్య కార్మికుడి దగ్గర నుంచి అధికారులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీ, కలెక్టర్, ఎస్పీ ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరూ రొట్టెల పండుగను విజయవంతం చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారు. 5 రోజుల పాటు జరిగిన రొట్టెల పండుగలో ఏ చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా, ఏ ఒక్క యాత్రికుడికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. బారా షహీద్ దర్గాకు వచ్చిన ప్రతి ఒక్కరూ వసతులు, ఏర్పాట్ల కల్పన భేష్ అంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేసేలా చేయడం గొప్ప విషయమని చెప్పుకోవాలి. అందరి సమిష్టి సహకారం, నిరంతరం అధికారుల పర్యవేక్షణ, ప్రజాప్రతినిధులు, వక్ఫ్ బోర్డ్, దర్గా కమిటీ సూచనలతో 2025 రొట్టెల పండుగ చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతంగా పూర్తయింది. కార్పొరేషన్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలతో నెల్లూరులో అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకి మంత్రి పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నెల్లూరును స్మార్ట్ సిటీగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం గోమతి నగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ అధికారులు, సిటీ టీడీపీ నేతలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని సమపాలలో కూటమి ప్రభుత్వం అందిస్తుందని మంత్రి తెలిపారు. నెల్లూరు నగర కార్పొరేషన్లోనే 830 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. డ్రైన్లలో పూడికతీత పనులు చేపట్టామన్నారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి అన్ని పనులు కూడా ప్రారంభమవుతాయన్నారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే తిరిగి తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 10వ జిల్లా రెవెన్యూ క్రీడోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను జిల్లా జడ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తిక్లు ప్రారంభించారు. రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా క్రీడోత్సవాల్లో పాల్గొన్నారు. దేశ తలసరి ఆదాయానికి రెవెన్యూ వ్యవస్థ తలమానికమని, అలాగే ప్రతి చోట రెవెన్యూ సేవలు ఎంతో అవసరమని జిల్లా జడ్జి శ్రీనివాసరావు కొనియాడారు. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రెవెన్యూ క్రీడోత్సవాలు కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తిక్ల ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి రెవెన్యూ క్రీడలను జడ్జి శ్రీనివాసరావుతో కలిసి వారు ప్రారంభించారు. జిల్లా జడ్జికి మెమోంటో అందజేసి శాలువాతో సత్కరించారు. రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ఉద్యోగులతో కలిసి కలెక్టర్ వాలీబాల్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ ఆనంద్లు ప్రసంగించారు. నెల్లూరు, ఆత్మకూరు, కందుకూరు, కావలి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు పలు క్రీడల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ, డిఆర్ఓ హుస్సేన్ సాహెబ్, నెల్లూరు, కావలి ఆర్డీఓలు అనూష, వంశీకృష్ణ, కలెక్టరేట్ ఏవో విజయ్ కుమార్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అల్లంపాటి పెంచల్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు,
కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కందుకూరు డివిజన్ల రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. అగ్రభాగమైనటువంటి రెవెన్యూను అందించే వ్యవస్థ కూడా రెవెన్యూ వ్యవస్థ. దేశ తలసరి ఆదాయానికి రెవెన్యూ వ్యవస్థ తలమానికం. అంతేకాకుండా జాతీయ గణన చేపట్టాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి, కుల గణన కావాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి, ఆపదలు వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి, విపత్తులు వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు కావాలి అంటే ఇటీవల కాలంలో కోవిడ్ అనే మహమ్మారి ప్రజల మీదకు వచ్చినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుండి ప్రజలందరినీ కూడా మేమున్నామని ముందు రోడ్డు మీదకి వచ్చి మీరు అందరూ నిలబడి ఉండడం వల్ల ఎంతో మంది దేశ ప్రజలు ఈరోజు ఆనందంతో జీవిస్తున్నారు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ అవసరం లేదయ్యా అంటే ప్రతి చోట కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అవసరం. నాడు ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు చెప్పాడు, ఏమయ్యా భగవంతుడు ఎక్కడున్నాయా అంటే ఇందు గలడన్ను లేదని సందేహము వలదు, ఎందందు వెతికి నన్ను అన్నందే గలడు హరి చక్రి సర్వోపగతుండు వింటే దానవాగ్రిని అన్నాడు. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ లేదే అంటే ప్రతి ఒక్క వ్యవస్థలోనూ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకుండా ఏ వర్గం కూడా సాగదు. సో అటువంటి వ్యవస్థే రెవెన్యూ వ్యవస్థ. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే రెవెన్యూ వ్యవస్థ అక్కడ ఉన్నదని చెప్పడానికి తప్పనటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుంది. అటువంటి రెవెన్యూ వ్యవస్థలో మీరందరూ కూడా ఈ 3 రోజులు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించే జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి మొట్టమొదటిసారిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క స్థాయిలో ఈ యొక్క ప్రోగ్రాంలో నిలబడడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి ఆంధ్రాలో పనిచేయడానికి జాయిన్ అయినది ఈస్ట్ గోదావరి జిల్లాలోనే. అక్కడ కూడా అంటే మనకు ఆంధ్ర ఎంటైర్ స్టేట్ తీసుకున్నట్లయితే కొన్ని జిల్లాలోనే మనకి ఈ ట్రెడిషన్ ఉన్నాయి. ఎందుకంటే చాలా కాలం నుంచి కొన్ని జిల్లాలోనే కంటిన్యూస్గా మన రెవెన్యూ స్పోర్ట్స్ జరుపుకుంటున్నాము. సో అలాంటి జిల్లాలో మొట్టమొదటిసారి ట్రైనింగ్లో కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో రెవెన్యూ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. దాని తర్వాత ఇంకొకసారి పోలవరం ప్రాజెక్టులో పనిచేసినప్పుడు కూడా ఈస్ట్ గోదావరిలో 2వ సారి అటెండ్ చేయడం జరిగినాయి. ఇది రెవెన్యూ స్పోర్ట్స్ నా కెరియర్లో 3వ సారి. సో యాజ్ ఎ కలెక్టర్గా ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా భావిస్తున్నారు. ఎందుకంటే మన రెవెన్యూ సిబ్బందులు అందరూ కూడా ప్రతిరోజు వాళ్ళ యొక్క పని మీద డే టైం అనో నైట్ టైం అనో చూసుకోకుండా వాళ్ళ పనిలో ఉండిపోతారు. చాలా వరకు ఫీల్డ్లో పనిచేసిన తహసీల్దార్ నుంచి విఆర్ఓ వరకు ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా మనకు సరి అయిన ఒక టైం లైన్ అయితే ఉండదు. అంటే ఆఫీస్ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ చూసినా కూడా ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ ఏదో ఒక పని నిమిత్తం మనం బయట వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అది కాబట్టి మన హెల్త్ అసలు పట్టించుకున్న పరిస్థితి అయితే లేవు. చాలామంది మన సిబ్బందుల్లో ఒక 50 దాటిపోతే చాలా రకరకాల హెల్త్ ఇష్యూస్తో మన ముందుకు వస్తారు. ఎందుకంటే యాజ్ ఎ కలెక్టర్గా లేదంటే జాయింట్ కలెక్టర్గా సబ్ కలెక్టర్గా మనకు రెగ్యులర్గా వచ్చిన ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లు కానీ లేదంటే డెప్యుటేషన్ రిక్వెస్ట్లు అన్నీ కూడా చాలా వరకు హెల్త్ విషయం మీద ఆధారపడి ఉంటాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క రెవెన్యూ స్పోర్ట్స్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన లైఫ్ స్టైల్లో అంటే 100% మార్పులు అయితే చేయలేము, కానీ మన విత్ ఇన్ ఈ కన్స్ట్రెయిన్స్ చాలా ఉన్నాయి. అంటే వర్క్ సంబంధించిన కన్స్ట్రెయిన్స్ చాలా ఉన్నాయి. ద్వారకానాథ్ నగర్లో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. సాయినాథుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండలాగు ఎడ్ల పోటీలను వారు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట ద్వారకానగర్ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సాయినాథుడిని దర్శించుకున్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. షిరిడి సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బండలాగు ఎడ్ల పోటీలు వారు ప్రారంభించారు. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల నుంచి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు.
వీరితో బీదా మస్తాన్రావు ముచ్చటించి ఉత్సాహపరిచారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న బీజేపీ నాయకుడు కుట్టుబోయిన బ్రహ్మానందంను అభినందించారు. బోగోలు మండలం టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు రావి విజయ్, గుడి కమిటీ సభ్యులు, భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు దేవస్థానం పూరి గుడిసి నుంచి ఈ 20 సంవత్సరాల్లో ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి సాయిబాబా దేవస్థానం తీర్చిదిద్దిన ఘనత మన ఇటుపోయిన బ్రహ్మానందం గారు, ఆయన మిత్ర బృందం, ఈ గ్రామస్తులకి చెందద్ది. వారిని సందర్భంగా అభినందిస్తూ దేవాలయం కట్టడంగా దేవాలయం నిర్వహణ 25 సంవత్సరాలుగా ఎటువంటి అవంతరాలు లేకుండా ఈరోజు నిర్వహించి ఈ స్థాయికి తీసుకురావడం, ఈరోజు ఒక కళ్యాణ మండపాన్ని ఇందాక ఆయన చెప్పినట్టుగా కుల మతాలకి అన్నిటికీ సుదూరంలో చాలా దూరంగా కార్యక్రమాలు జరుపుకోవడానికి ఈ కళ్యాణ మండపం అందరికి కూడా ఉపయోగంగా ఉండాలని చెప్పి దానికి ₹1 కూడా ఛార్జ్ కూడా కరెంటు కూడా ఉచితంగా ఇస్తామన్నాడు. కరెంటు కూడా ఛార్జ్ చేస్తాం. అంటే ఇటువంటి మంచి కార్యక్రమం పూర్తున్నందుకు వారి బ్రహ్మానందం కానీ వాళ్ళ మిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అందరూ కూడా రావడం జరిగింది. సాయిబాబా గారి గురువు అనగానే అందరికి గుర్తొచ్చేది సాయిబాబా గుడి ఈ రోజు అన్ని ప్రాంతాల్లో అన్నదానాలతో నెలసొల్లుతూ మేము కూడా దర్శనం చేసుకోవాలని ఇక్కడికి విచ్చేసి ఆ దేవదేవుని దర్శించుకొని ఈ రోజున పాలు పంచుకునే దానికి అవకాశం కల్పించిన మిత్రుడు బ్రహ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న రజతోత్సవ వేళ బ్రహ్మానందం గారి కష్టాలు, తన ఇబ్బందులు, తాను ఎదుర్కొన్న పరిస్థితులు అన్ని కూడా కళ్ళ కట్టినట్టు ఈ రోజు చూపించినప్పటికీ ఆ దేవుణ్ణి చూడగానే బ్రహ్మానందకి అన్ని పోతాయి. ఈ రోజున బాబు ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని వైసీపీ మహిళా నాయకురాలు తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసేందుకు వెళ్తున్న మహిళా మనులను అడ్డుకున్నారు. ఇంటిని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని మహిళా నాయకురాలు తీవ్రంగా ఖండించారు. దాడిని నిరసిస్తూ కోవూరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేసేందుకు పెద్ద సంఖ్యలో బయలుదేరిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వినతి పత్రం అందజేశారు. అనంతరం వైసీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చాలా బాధాకరమని తెలిపారు. ఇలాంటి దాడులు గతంలో ఎన్నడూ జరగలేదని, ఇటువంటి సంస్కృతికి స్వస్తి చెప్పాలన్నారు. జిల్లాలో గొప్ప పేరున్న కుటుంబంపై దాడి చేయించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మల్లి నిర్మల, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద, జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు వెంకట జ్యోతి, నియోజకవర్గం ఎస్సీసీఎల్ నాయకురాలు ప్రవళిక, కోవూరు జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత, వీరితో పాటు జిల్లా నియోజకవర్గ వైసీపీ మహిళలు పాల్గొన్నారు. మీకు తెలిసి జరిగినా మీకు తెలియకుండా జరిగినా మీ ప్రత్యర్థి ఈ కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంటిపైన దాడి జరిగింది. మీరు ఈ కోవూరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉన్నారు, దానిపైన విచారణ చేపట్టండి. అధికారంలో ఉన్నారు, ఒక శాసనసభ్యురాలుగా ఉన్నారు, దాడి వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగింది. అదే మీ మీద దాడి జరిగి ఉంటే మా ప్రసన్నన్న వెంటనే మీ ఇంటికి వచ్చి పరామర్శించి అలా చేసిన వ్యక్తుల్ని వెంటనే చర్యలు చేపట్టే విధంగా ఆయన యొక్క మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. మీరు ఎమ్మెల్యే కదా ఈ నియోజకవర్గానికి, మరి మీ నియోజకవర్గంలో జరిగిన మీ నియోజకవర్గ నాయకుడికి జరిగినటువంటి ఈ దాడిని మీరు ఎందుకు ఖండించడం లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక పురుషుడిని పట్టుకొని సాకడం ఏంటమ్మా? సాకడం అంటే తన కుటుంబంలోని భార్యని బిడ్డల్ని ఒక పురుషుడు సాగుతూ ఉంటాడు. అంటే మా ఎమ్మెల్యే గారు చేతగానోడనే, చావలేనోడనే, లేకపోతే మీరు ఏంటి నిన్ను సాకలేక ఏ అర్థం వచ్చేటట్టు నువ్వు మా నాయకుడిని అవమానకరంగా మాట్లాడేవమ్మా? ఏది ఏమైనా కూడా జరిగినటువంటి దాడి చాలా హేయమైన చర్య. తన తల్లి గారు అమ్మ ఇంట్లో ఉండగానే ఆమెను పక్కకు జరగమని చెప్పి ఆ టీవీ బగల కొట్టారు, ఆ ఏసీలు బగల కొట్టారు. అసలు అంత విధ్వంసకాండ. అంటే ఆమెకి ఏమన్నా తగిలి ఉంటే దానికి ఎవరు దానికి బాధ్యులు? మీరు వహిస్తారా?
ఒక మాట అన్నారు అని అంటున్నారు, ఆ మాటకే మీరు అంత బాధపడితే ఆ తల్లి ఎంత క్షోభ అనుభవించుంటుంది. అది ఆలోచిస్తున్నారా? ఆ ఇంట్లో ఒక పని ఆమె ఒక అటెండర్ ఉన్నారు, వాళ్ళు దండం పెట్టి బాత్రూంలో దాక్కున్నారు. అంటే ఇంత క్రూరంగానా? ఏం చేయాలనుకుంటారు? మనుషులు కనిపిస్తే చంపేస్తారా? మారణాయుధాలు అక్కడ ఉన్నాయి, మేము చూసాం. ఇంత దారుణంగానా? అంటే మనుషులు ఇళ్లలో ఉంటే చంపేయాలనా? మా అభిమానులే ఇలా చేశారు, మా వాళ్ళే ఇలా అన్నారు. కూటమి ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నాం, ఇవన్నీ ఆపండి. ఇలాంటివి మనల్ని చూసి పల్లెల్లో, విలేజెస్లో ఇలాంటివన్నీ ఉంటారు అందరూ. ఇట్లాగా అన్ని ఇళ్లలో ధ్వంసం చేస్తే కోవూరు నియోజకవర్గం అనేది తుడిచిపెట్టుకోబోతుంది ఈ 4 సంవత్సరాల్లో. ఒక్క సంవత్సరంలోనే మీరు ఇలా చేశారు అని అంటే ఈ 4 సంవత్సరాలు ఎలా బతకాలి సామాన్య మానవులు అందరూ ఉండేది? 10 మంది లబ్ధిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి పొంగూరు నారాయణ పంపిణీ చేశారు. పేదల ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నారాయణ పంపిణీ చేశారు. 10 డివిజన్లలోని 10 మందికి 19,98,348 రూపాయల చెక్కులను మంత్రి అందజేశారు. సిటీ నియోజకవర్గంలో ఏడాదిలో 86 మందికి 1,16,39,091 రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ మంజూరుకు సహకరించిన నారాయణకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. పేదల ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, 10 డివిజన్ల టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆగస్టు నెలలో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఏడాది పాలనను ప్రజలకు వివరించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగనిపాడు, అన్నారెడ్డిపాలెం, ముదుర్తి పంచాయతీలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ప్రజల యోగక్షేమాలు విచారిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేసిన పెన్షన్ల పెంపు, దీపం 2 పథకం ద్వారా ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, తల్లికి వందనం పథకాల గురించి ప్రజలకు వివరించారు. రైతులను ఆదుకునేందుకు ఈ నెలలో అన్నదాత సుఖీభవ పథకంతో పాటు ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి అడపాల శ్రీధర్ రెడ్డి, మండల కన్వీనర్ ఏటూరి శ్రీహర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, పూండ్ల అచ్యుత్ రెడ్డి, పొనుగోటి నారాయణ, ఎంపీటీసీ చింతాటి జగన్మోహన్, అయ్యప్ప, బండ్ల గోవర్ధన్, రఫీ, ఇమాం బాషా, శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. అన్నారెడ్డిపాలెం, అలగానిపాడు 2 పంచాయతీల్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 13 నెలల్లో సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో మనకి ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం చూడాలని, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు వస్తున్నాయా, ఇల్లు ఉన్నాయా, లేదు, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మన రాబోయే రోజుల్లో మన కోవూరు కాన్స్టిట్యున్సీ మొత్తం డెల్టా ఏరియా కాబట్టి అన్నదాత సుఖీభవ రాబోతుంది. దానికి సంబంధించి రైతులకి ఏమన్నా ప్రాబ్లం ఉందా ఇవన్నీ కనుక్కోమని ఇలాంటి ఒక మహాయజ్ఞం లాంటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదేవిధంగా మనం చెప్పిన మాట ఏదైతే తల్లికి వందనం అనేది ఒక బిడ్డుంటే ఒక బిడ్డకి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పాం. అలాగే అసలు అవి వచ్చినాయా, రాని వాళ్ళకి ప్రాబ్లం ఏంది, అర్హులున్న వాళ్ళకి అందరికీ అవి వచ్చినాయా లేదా అని కూడా కనుక్కోవడానికి రావడం జరిగింది. ఇప్పుడే ఈ ఊర్లో చూస్తాం, ప్రతి ఒక్కరూ మాకు వచ్చాయమ్మా అని చెప్పారు, 2 చెప్పారు, 3 పిల్లలు ఉన్న వాళ్ళు చెప్పారు. ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అందింది అని చెప్పి చాలా సంతోషంగా చెప్పారు. అలాగే కరేడు గ్రామ రైతులు చేస్తున్న ఉద్యమానికి తమ పార్టీ అండగా ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రైతుల సమస్యల్ని వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని రైతులకి హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండల కరేడు గ్రామ రైతులు చేస్తున్న ఉద్యమ పోరాటానికి సిపిఐ అండ ఎప్పటికీ ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కరేడులో సిపిఐ రామకృష్ణ తన బృందంతో
అక్కడి రైతులు పండించే పంటలను పొలాలను పరిశీలించారు. సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి సురేష్ బాబు అధ్యక్షతన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఇండో సోలార్ కంపెనీకి భూములు ఇవ్వటం అంటే రైతులు తినే అన్నాన్ని లాక్కోవటమేనని అన్నారు. కరేడు గ్రామ రైతుల సమస్యను వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఇండో సోలార్ కంపెనీ వెనక్కి తీసుకోవాలని చెప్పడం జరుగుతుందన్నారు. దాంతో పాటు కరేడు రైతులతో కలిసి చలో అమరావతి పేరుతో రాష్ట్ర రాజధాని అమరావతి ముట్టడి కార్యక్రమం చేపడతామని, అందుకు రైతులందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, రైతులు పాల్గొన్నారు. పరిశ్రమ కోసం భూములు ఇవ్వాలంటే అన్నావు. పరిశ్రమ బాగుపడుతుంది. పరిశ్రమ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందుతారు. మీరు ఏం చేస్తా ఉన్నారు? రైతులు పొట్టగొడుతున్నారు. ఇక్కడ రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు. పక్కా అన్యాయం చేస్తా ఉన్నారు. ఇవాళ అమరావతి రైతులందరూ కూడా భూములు ఇచ్చారు. వారు ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి బాగా క్లియర్ గా కనపడింది. ఏదో చంద్రబాబు నాయుడు గారు పోయి చెప్తే ఇచ్చారు, మంత్రి నారాయణ గారు పోయి పల్లెల్లో కట్ట మీద కూర్చుంటే ఇచ్చారంటే తప్పు. వాళ్ళు చాలా స్పష్టంగా కనపడింది ఏమంటే, ఒక ఎకరా భూమి 10 లక్షలు 15 లక్షలు విలువ ఉన్నప్పుడు ఏవైతే రాజధాని ప్రాంతం అని అన్నారో దాన్ని ₹1,00,00,000 కొన్నారు. రాజధాని రాలే, ఏమి రాలే, మేము కొంటామని పోయి కొన్నారు. చివరికి ఎకరా 2 కోట్లకు కొన్నారు. కాబట్టి రైతులంతా ఆలోచించి వాళ్ళు ఇచ్చారు. ఇవాళ కూడా వాళ్ళకి లాభం జరుగుతూ ఉంది. జరగాలని కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు భూములు ఇచ్చారు, వాళ్ళకి లబ్ధి జరిగింది. రేపు కూడా న్యాయం జరుగుతుంది, రాజధాని అభివృద్ధి అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు? అయ్యా మేము పంటలు పెట్టుకొని మేము బతుకుతా ఉన్నామంటే, లేదా మీరంతా వెళ్ళిపోండి, మీరు బయటికి పోండి, మీకు ఇంత చేతిలో డబ్బులు ఇస్తాం అని ఇక్కడ తిరకాసు వ్యవహారం చేస్తా ఉన్నారు. ఇది పక్కా తిరకాసు వ్యవహారం. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసును బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు ఛేదించారని సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 11 మంది నిందితుల్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 కార్లు 3 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కిడ్నాప్ కేసును బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు ఛేదించారు. 11 మంది నిందితులను అదుపులోకి తీసుకుని కిడ్నాప్ కు ఉపయోగించిన 3 కార్లు 3 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీఐ శ్రీనివాసరెడ్డి నిందితులను మీడియా ముందు హాజరుపరిచి కేసు వివరాలను వెల్లడించారు. ఫిర్యాదుదారుడు రమేష్, నిందితుడు సురేంద్రకు బెంగళూరులో ఎస్ఎల్వి ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ పెట్టి ధూపాలు మరియు పూజా సామాగ్రి తయారీ పరిశ్రమ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే వ్యాపార లావాదేవీలలో ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయని చెప్పారు. దీంతో బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడకు వెళ్తున్న రమేష్ ను జీపీఎస్ ట్రాక్ ద్వారా 2 కార్లలో అతనిని వెంబడించి కిడ్నాప్ చేశారని తెలిపారు. రొట్టెల పండుగను ముగించుకుని కొందరు గ్రామానికి వెళ్తున్న యువకులు జరిగిన ఘటనపై 112కు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆ యువకులు వారిని ప్రశ్నిస్తే ఫైనాన్స్ వారు అని జవాబు ఇచ్చారని తెలిపారు. రమేష్ అనే వ్యక్తిని మదనపల్లి దగ్గర ఉన్న నిమ్మనపల్లి గ్రామంలోని ఓ తోటలో బంధించి ఉన్నారని, వారు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. నిందితులను చాకచక్యంగా నెల్లూరు టౌన్ తల్పగిరి కాలనీ వద్ద అరెస్టు చేశామన్నారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్కి సంబంధించిన కిడ్నాప్ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో కంప్లైంట్ వచ్చేసి వాయుగుండ్ల రమేష్ అనే అతను, ఎవరైతే కిడ్నాప్ అయ్యాడో అతను బాధితుడు. అతను ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వెంటనే మా ఎస్పీ గారి, మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంటనే వాళ్ళని ట్రాక్ చేసి ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకి పంపించడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో మొత్తం 11 మంది ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళలో 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో కంప్లైంట్ వాయుగుండ్ల రమేష్ అనే అతనికి, అట్లాగే A1 ముద్దాయిగా ఉన్న సురేంద్ర బాబు అనే అతనికి, జగదత్తి అతను సురేంద్ర బాబు అనేది వాయుగుండ్ల రమేష్ ఆత్మకూరు అయితే, వీళ్ళిద్దరు 2024 నుంచి బెంగళూరులో ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్లో భాగంగా వాళ్ళిద్దరూ వ్యాపార లావాదేవీలు ఉన్నాయి వాళ్ళిద్దరికి. దాంట్లో ఫైనాన్షియల్గా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల్లో భాగంగా ఇతని మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది. ఈ రమేష్ ఎక్స్యూవీ కారులో ఉన్న జీపీఎస్ ఆధారంగా దాంట్లో ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అనే సమాచారం ఇతను రాహుల్ అని, మనోజ్ అలియాస్ రాహుల్ అనే అతను వాళ్ళకి చేరవేయటం జరిగింది. దాని ఆధారంగా నెల్లూరు నుంచి ఇటు బుచ్చి వైపు వస్తుంటే వీళ్ళు కారులో ఎర్టిగా కారు, అలాగే తార్ కారు, ఈ స్విఫ్ట్ కారులో వీళ్ళని వెంబడించి కాగులపాడు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని చేజ్ చేసి పట్టుకునే క్రమంలో అతను పక్క తీయటం వల్ల చెరువులో పడిపోయింది ఎస్యూవి మహేంద్ర కారు. వెంటనే అతన్ని కారులోంచి తీసుకుని ఎర్టిగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోవడం జరిగింది.
విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ నాయకులను ఎన్నికల ద్వారా ఎలా ఎన్నుకోవాలి, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ నిర్వహించినట్లు విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే పాఠశాల ప్రిన్సిపాల్ రఘురాం చెప్పారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు క్లాస్ పీపుల్ లీడర్స్ ను, స్కూల్ పీపుల్ లీడర్స్ ను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్నారు. సీక్రెట్ ఓటింగ్ విధానంలో విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం డైరెక్టర్ జి కృష్ణమోహన్, వై శివసంకేత్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులను ఎంతో చైతన్యవంతులను చేస్తాయన్నారు. భవిష్యత్తులో మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన వారిగా తయారవ్వడానికి ఈ స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ విధానం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రఘురాము. నేను విశ్వసాయి విద్యా సంస్థల్లో స్కూల్స్ వింగ్కి డీన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. మేము లాస్ట్ ఇయర్ చిల్డ్రన్స్ పార్క్ నందు విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాలని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2019లో ఇక్కడ మాగుంట లేఅవుట్లో విశ్వసాయి విద్యా సంస్థలు ఈ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ పాఠశాలని తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా 2 పాఠశాలల్లో అనేక కార్యక్రమాలని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నిర్వహిస్తడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు 6th నుంచి 10th క్లాస్ వరకు చక్కగా పాల్గొని తమ ఓటుని వినియోగించుకున్నారు. వార్డులోని డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రజలకు హామీ ఇచ్చారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఏడాది పాలనను ప్రజలకు తెలియజేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం 14వ వార్డు పరిధిలోని బొగ్గుల మెట్టలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేశారు. కూరగాయల దుకాణంలోకి వెళ్లి ధరలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్కి వెళ్తున్న చిన్నారులను ఎమ్మెల్యే ఆపి వారితో సరదాగా గడిపారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల మీడియాతో మాట్లాడుతూ వార్డులోని తల్లులందరికీ తల్లికి వందనం పథకం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్న ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం, రాష్ట్ర టీడీపీ యువత అధ్యక్షులు ప్రసాద్, పట్టణ మాజీ ప్రెసిడెంట్ ఆనంద్, ఎస్సీసెల్ మాజీ జిల్లా సెక్రటరీ రామకృష్ణ, మాజీ కౌన్సిలర్లు రాజేశ్వరరావు, విశ్వనాథం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తూ ఈ 14వ వార్డు ఈరోజు డోర్ టు డోర్ తిరగడం జరిగింది. సుదర్శన్ నగర్ సచివాలయం తల్లికి వందనం అనే పేరుతో 513 మందికి 66,82,000 పడింది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 472, కొత్త పెన్షన్లు 2 వితంతువులు, మొత్తం 2,43,000 రూపాయలు దానికి పడింది. ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడో అదేవిధంగా తల్లికి వందనం అందరికి కూడా డబ్బులు వేస్తూ మళ్ళా వాళ్ళ బిడ్డలకి ఏమి ఫస్ట్ క్లాస్ నుంచి ఏ ఇంటర్మీడియట్ వరకు ఏం చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా డ్రెస్సులు, బ్యాగులు, షూలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా క్వాలిటీగా చూస్తూ ఉంటే వాళ్ళ ముఖాల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయలేదు. ఈ సంవత్సరం నాంది పలికింది. డబ్బులు కానీ, డ్రెస్సులు కానీ, షూలు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆనందంగా చెప్తా ఉన్నారు. మా 2 పిల్లలు ముగ్గురికి వచ్చింది, నలుగురికి వచ్చింది. మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్రంగా ఖండించారు. సూళ్లూరుపేటలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని సూళ్లూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు తీవ్రంగా ఖండించారు. సూళ్లూరుపేటలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై సుమారు 200 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లి ఆయన ఇంటిని ధ్వంసం చేసి ఆయన తల్లిని భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రత్యక్షంగా అమలు చేస్తున్నారని, పాలక పక్షం తప్పు చేస్తే ప్రతిపక్షం నిలదీస్తుందని తెలిపారు.
ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి, అలవల సురేష్, సుబ్రహ్మణ్యం రెడ్డి, మీజూరు రామకృష్ణారెడ్డి, చిన్ని సత్యనారాయణ, తుపాకుల ప్రసాద్, మహేష్, ఐతా శ్రీధర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 7వ తారీఖున రాత్రి జరిగిందో ఆ సంఘటనకు సంబంధించి అంటే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఒక పేరెన్నికన్నటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి, సీనియర్ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద రౌడీ మూకలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ గూండాలు, ఇది కార్యకర్తలు కూడా చేసి ఉంటారు నాకు తెలిసి, కార్యకర్తలు కూడా అనడమే, తెలుగుదేశం పార్టీలో ఉన్న గూండాలు, ఈ గూండాలందరూ కలిసి చుమించు 200 పైచిలకు ఇంటికి వెళ్లి దాడి చేయడం, దీన్ని పూర్తిగా నేనైతే ఖండిస్తా ఉన్నా. మరి ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది, వాళ్ళు కూడా ఖండిస్తారని అనుకుంటున్నాను. పశువుల మేతతో గుమ్మడిపల్లి పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిగా కలతప్పింది. దీంతో పచ్చని పంటలు బీడు భూముల్లా దర్శనమిస్తున్నాయి. కలతప్పిన పెద్దవాగు ప్రాజెక్టుపై N3 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. నిండు కుండలా ఉండాల్సిన ప్రాజెక్టులో పశువులు మేత మేస్తున్నాయి. ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు పచ్చని పంటలతో కలకలలాడాల్సింది పోయి ఎండిన బీడు భూముల్లా దర్శనమిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా లాకులు తెరుచుకోక భారీ గండిపడిన ఆ ప్రాజెక్టు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు పూర్తి కాక చుక్క నీరు లేక ఎండిపోయిన పరిస్థితికి చేరింది. అధికారుల ఉదాసీనత రైతుల పాలిట శాపంగా మారి కలతప్పిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని గుమ్మడపల్లి పెద్దవాగు ప్రాజెక్టు తాజా పరిస్థితిపై మా ప్రతినిధి కారం నాగేంద్రబాబు గ్రౌండ్ రిపోర్ట్. ఇక్కడ గత సంవత్సరం క్రితం ఇక్కడ పెద్దవాగు ప్రాజెక్ట్ అనేది తెగింది. దాని కింద ఉన్న రైతులు 2000 ఎకరాల రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెగిన కట్టని కొంతవరకు మరమ్మతులు చేశారు తప్ప దాన్ని పూర్తి చేసిన దాఖలాలు అయితే లేవు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న పెద్ద ప్రాజెక్టులో ఇది కూడా ఒకటి, ఈ గుమ్మడివల్లి ప్రాజెక్ట్ అనేది. ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ వరదలకి కొట్టకపోయి మొత్తం పూర్తిగా నేలమట్టం అయిపోయి ఇదంతా కూడా రాళ్లంతా కూడా ఒరలంతా గోసుకుపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరు కూడా వ్యవసాయం చేసే దాఖలాలే కనపడట్లేదు. పడే కాలానికి జూన్, జూలై, ఆగస్టు నెలల్లో చూసుకుంటే ఈ ప్రాజెక్టులో ఫుల్లుగా నీళ్లుండేవి, ఆ పంటలకు కూడా పుష్కలంగా నీళ్ళందేవి. ఇదే ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఇదే మెయిన్ గేట్ లో భారీగా వరదలతో ఉన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడేమో అదే వాగులో జాలర్లు తిరుగుతా అదే వాగులో సరదాగా తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అసలు దీని అంతటికీ కారణం ఏంటన్నది కూడా ఏమి అర్థం కాని పరిస్థితి ఉంది. దీని అసలు ఇప్పటికైనా మరమ్మతులు చేసి దాన్ని మళ్ళీ రైతులకి తాగునీరు కానీ ఈ వ్యవసాయానికి నీళ్లు కానీ అందించే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది మాత్రం అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ముగిసిన రొట్టెల పండుగ. సుమారు 11 లక్షలకు పైగా హాజరు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన మంత్రి నారాయణ. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. రాత్రిళ్లు దొంగ దెబ్బ కొడుతున్న గ్రావెల్ మాఫియా. అధికారులకి తెలిసినా అంతా గప్చుప్గానే తరలింపు. అట్టహాసంగా ప్రారంభమైన 10వ జిల్లా రెవెన్యూ క్రీడోత్సవాలు. ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు. వ్యక్తి కిడ్నాప్ కేసును ఛేదించిన బుచ్చి పోలీసులు. 11 మంది నిందితులు అరెస్ట్. 3 కార్లు, 3 కత్తులు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.